సంవత్సరానికి ఒక్కసారైనా ఈ కాయల్ని తినాలి అని అంటారు. చాలా మంచిదంట హెల్త్‌కి. సో, ఇదెక్కడ దొరకదండి. మనం ఎక్కడ పండించలేం. ఇప్పటివరకు ఎక్కడ మార్కెట్‌లో గానీ, ఎక్కడ నేను ఈ కాయన్ని చూడలేదనమాట. ఓన్లీ అడవులలో మాత్రమే పొలాల్లో, అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. మనం పంటలో ఏవైతే ఎప్పుడు పండించలేదు ఈ కాయని. ఎక్కడ దొరకలేదు. ఎక్కడ మార్కెట్‌లో కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. ఒక్కవేళ మేబీ మీకన్నా కనిపించింది ఎక్కడైనా మార్కెట్‌లో అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఈ కాయల పేరైతే నాకు తెలియదు. అడవి దొండ ఏదో అంటారండి. సో, నాకైతే స్పెసిఫిక్‌గా దీని పేరేమంటారో తెలుగులో తెలవదు. మా లాంగ్వేజ్‌లో అయితే బంట్రా అని అంటాము. సో, ఇది సంవత్సరానికి ఒక్కసారైనా తినాలంట. చాలా మంచిదంట ఇది తినడం అనేది. సో, ప్రాసెస్ ఏం లేదండి, ఈజీగా వండుకోవడం. నిన్న నాన్న అయితే పొలం నుంచి తీసుకొని వచ్చేసారనమాట. సో, వాటినైతే అడవి మేమంటే బంట్రా అంటాము. దాన్నేమో ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. మరీ ఎక్కువ ఉడికినా మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతాయండి. ఇట్లా ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఉడికిన తర్వాత అందులోంచి గింజల్ని తీసి చిన్న చిన్న ముక్కలు చేసేయాలి. నార్మల్గా మనం కర్రీ ఎట్లా వండుతామో అట్లే అండి. లాస్ట్కు మంచిగా రొట్టెతో తింటే చాలా ఎమిగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కర్రీ ఎట్లా వండుతాం సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇంకా వేరే ప్రాసెస్ అయితే ఏం లేదు. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ వేసి బాగా మగ్గించుకొని కావాలంటే వాటర్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. కానీ రొట్టెతోనే బాగుంటుంది అన్నం కంటే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది చూడండి.